శ్రీమాత్రే నమః. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నిమ్మ పాకం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఇలా నిమ్మ పాకం చేసి పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు చల్లని లెమన్ షర్బత్ని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. లెమన్ షర్బత్ చేయాలంటే నిమ్మరసం వేసి పంచదార కరిగేదాకా కలుపుకోవాలి కదా. అలా కాకుండా ఇలా నిమ్మ పాకం చేసి పెట్టుకుంటే కనుక మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇన్స్టెంట్గా షర్బత్ కలిపించేయచ్చు. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 6 నిమ్మకాయలని తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని నిమ్మకాయలు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి బాగా తుడుచుకోవాలి. తడి ఏమాత్రం లేకుండా బాగా తుడుచుకున్నాక వీటిని కట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన నిమ్మకాయలతో ఈ నిమ్మపాకాన్ని తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని దాని మీద టీ స్ట్రైనర్ పెట్టుకుని నిమ్మకాయలన్నిటిని కూడా పిండుకోవాలి. ఇలా పిండడం వల్ల గింజలు పల్పు అంతా కూడా పైన ఉండిపోతుంది. ఇలా నిమ్మరసం అంతా కూడా పిండుకోవాలి. ఇలా పిండుకున్నాక ఈ నిమ్మరసాన్ని ఒక కప్పుతో కానీ ఒక గ్లాస్తో కానీ కొలుచుకోవాలి. మనం తీసుకున్న ఈ నిమ్మరసం 3/4 కప్పు వచ్చిందండి. కొంచెం వెల్తిగా వచ్చింది. మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో అదే గ్లాస్ తోటి పంచదార కూడా కొలుచుకోవాలి. ఈ నిమ్మరసాన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని నిమ్మరసం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పుల పంచదార వేసుకోవాలి. మనకి నిమ్మరసం పావంతు తక్కువ వచ్చింది కదండి కప్పుకి. అదే మెజర్మెంట్స్ తోటి పంచదార తీసుకోవాలి. 1 కప్పు నిమ్మరసం అయితే కనుక 3.5 కప్పుల పంచదార వేసుకోవాలి. అలాగే నీళ్లు కూడా 3.5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. పంచదార ఎంత తీసుకున్నామో అంతే నీళ్ళు కూడా తీసుకోవాలి. అదే మెజర్మెంట్స్తో తీసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అంతా కూడా బాగా కరిగించుకోవాలి. మెజర్మెంట్స్ చెప్తున్నానండి. 1 కప్పు నిమ్మరసానికి 3.5 కప్పుల పంచదార, 3.5 కప్పుల నీళ్లు తీసుకుంటే కనుక స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ పంచదార పాకం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి. మనకి పంచదార కరిగి కొంచెం ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మనకి గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న నిమ్మరసాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. చల్లారకుండా వేస్తే కనుక చేదు వచ్చేస్తుంది. బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మపాకం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ షర్బత్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చల్లగా తాగొచ్చు. ఎవరైనా వచ్చినా కూడా చాలా ఈజీగా కలిపి ఇవ్వచ్చు. దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 నెలల దాకా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. బయట ఉంటే పాడైపోతుందండి. ఇప్పుడు ఈ నిమ్మపాకంతో లెమన్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ సోడాతోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీకు నచ్చితే కనుక ఫ్రిడ్జ్లో వాటర్తో తయారు చేసుకోవచ్చు, లేదంటే కుండలో నీళ్ళతో కూడా తయారు చేసుకోవచ్చు. సోడాతో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ తీసుకుని ఇందులో 3/4 గ్లాస్ దాకా సోడా వేసుకోవాలి, లేదంటే చల్లని నీరైనా వేసుకోవాలి. ఇందులోనే ముందుగా తయారు చేసుకున్న నిమ్మపాకాన్ని 1/4 గ్లాసు వేసుకోవాలి. కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. ఇలా వేసుకుంటే కనుక సరిపోతుంది. మీరు ఎంత పెద్ద క్వాంటిటీతో చేసినా కూడా 3/4 వంతు సోడా కానీ చల్లటి నీళ్ళు కానీ వేసుకుని 1/4 వంతు మనం ముందుగా తయారు చేసుకున్న నిమ్మపాకాన్ని వేసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు కానీ లేదా చియా సీడ్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, టేస్టీగా ఉండే లెమన్ షర్బత్ రెడీ అయిపోయింది. ఇలా నిమ్మపాకం తయారు చేసి పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెమన్ షర్బత్ రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినా కూడా చాలా సింపుల్గా కలిపిచ్చేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ వెజ్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.